ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి విస్మరించలేదు. 2000 పెన్షన్ 3000 చేస్తానన్నావు, 5 సంవత్సరాలు పెంచావు. మేము ఇచ్చిన మాట ప్రకారం 3000 4000 చేస్తామన్నాం. 3000 6000 చేశాం. వికలాంగుల పెన్షన్ 10,000 15,000 ఇచ్చాం. ఎంతమందికి ఇచ్చాం? 64 లక్షల మందికి 32,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రతి నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాం. ఇచ్చామా లేదా? అందుతుందా లేదా? కార్యకర్తలు కూడా ఇవ్వని పథకాల గురించి మాకు అడుగుతున్నారు. ఇచ్చిన పథకాల గురించి చర్చ చేయడం లేదు. ఇది మన లోపము. మనం పథకాలన్నీ అమలు చేద్దాం, కానీ ఇచ్చిన పథకాలన్నీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంటుంది. మీ అందరికీ తెలియాలి. గ్రామాలకు వెళ్తే భర్తలు చనిపోయినటువంటి భార్యలకి జగన్మోహన్ రెడ్డి పింఛన్ ఇవ్వకుండా ఆపేశారు. అవునా కాదా? మనందరం అడిగాం, ఏమండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే భర్త చనిపోతే మరుసటి నెలే భార్యకి పింఛన్ ఇచ్చాం. నువ్వు ఆ కార్యక్రమాన్ని ఆపుదల చేశావంటే అతి లేదు గతి లేదు. మళ్ళీ ప్రభుత్వం జూన్ 12వ తారీఖున 1,20,000 మంది వితంతులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెట్టి పింఛన్లు ఇస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.